అండర్-19 ఆసియా వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. భారత కెప్టెన్ మహమ్మద్ అమాన్ సెంచరీ సాధించడంతో నిన్న అంటే సోమవారం నాడు అత్యంత ఏకపక్షంగా సాగినటువంటి మ్యాచ్లో ఇండియా 211 పరుగుల తేడాతోటి భారీ విజయాన్ని సాధించి జపాన్ను చిత్తు చేసింది. భారత కెప్టెన్ మహమ్మద్ అమాన్ 122 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 118 బంతుల్లో 7 ఫోర్లతోటి 122 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు కెప్టెన్ మహమ్మద్ అమాన్. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత ఓపెనర్ ఆయుష్ మాత్రే 29 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతోటి 54 పరుగులు, మరొక ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 23 పరుగులు చేసి ఇద్దరు కలిసి కూడా భారత్కు శుభారంభాన్ని అందించారు. అయితే 8వ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ నిష్క్రమించినప్పటికే స్కోరు 65 పరుగులు ఉంది. ఆ కాసేపటికే ఆయుష్ కూడా అవుట్ అయినప్పటికీ కెప్టెన్ అమాన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సిద్ధార్థ్తో కలిసి 3వ వికెట్కు 58 పరుగులు, కార్తికేయతో కలిసి 4వ వికెట్కు 122 పరుగులు జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించాడు కెప్టెన్ అమాన్. సిద్ధార్థ్ 35 పరుగులు, ఆ తర్వాత కార్తికేయ 57 పరుగులు చేసి రాణించారు. ఆఖర్లో హార్దిక్ రాజు 12 బంతుల్లోనే 1 ఫోర్ 2 సిక్సర్లతోటి 25 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అమాను, హార్దిక్ ఇద్దరు కలిసి అభేద్యమైనటువంటి 7వ వికెట్కు 50 పరుగులు జోడించారు. ఇక లక్ష్య ఛేదనలో జపాన్ తేలిపోయింది. భారత బౌలర్లు చేతన్ శర్మ, హార్దిక్ రాజు, అదేవిధంగా కార్తికేయ వీరు ముగ్గురు కూడా తలా 2 వికెట్లు తీయడంతో వాళ్ళ ధాటికి జపాను నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. జపాన్ ఇన్నింగ్స్లో హ్యూగో కెల్లీ 111 బంతుల్లో 6 ఫోర్లతోటి 50 పరుగులు చేసి వాళ్ళ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంట్లో భారత జట్టు తన తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత్ ఈ గ్రూపులో అంటే భారత్ ఏ గ్రూపులో ఉంది. ఈ గ్రూపులో తన చివరి మ్యాచ్ను బుధవారం అంటే రేపు యూఏఈ తోటి తలపడనుంది. ఒక్కో గ్రూపులో తొలి 2 స్థానాలలో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. ఇక ఈ మ్యాచ్లో సంక్షిప్త స్కోర్ విషయానికి వచ్చినట్లయితే తొలుత బ్యాటింగ్ చేసినటువంటి భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ మహమ్మద్ అమాను 118 బంతుల్లో 7 ఫోర్లతోటి 122 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా ఓపెనర్ ఆయుష్ మాత్రే 29 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతోటి 54 పరుగులు చేశాడు. ఆ తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సిద్ధార్థ్ 48 బంతుల్లో 2 ఫోర్లతోటి 35 పరుగులు చేయగా మరొక ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఇటీవల జరిగినటువంటి ఐపీఎల్ మెగా ఆక్షన్లో చాలా హాట్ కేక్గా మారడం జరిగింది. కేవలం 13 ఏళ్ళు మాత్రమే ఉన్నటువంటి వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో 23 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 23 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి హార్దిక్ రాజు 12 బంతుల్లోనే 1 ఫోర్ 2 సిక్సర్లతోటి 25 పరుగులు చేయడంతో ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఇక జపాన్ బౌలర్లలో కీఫర్ లీక్ 2 వికెట్లు, అదేవిధంగా హ్యూగో కెల్లీ 2 వికెట్లు, వీరిద్దరూ చేరి 2 వికెట్లు తీస్తే హింజ్ అండ్ తివారీ చెరో వికెట్ తీయడం జరిగింది. ఆ తర్వాత 340 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగినటువంటి జపాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 128 పరుగులు మాత్రమే చేసి 211 పరుగుల భారీ తేడాతోటి ఓటమి పాలైంది. జపాన్ ఇన్నింగ్స్లో వాళ్ళ ఓపెనర్ హ్యూగో కెల్లీ హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. అతడే వాళ్ళ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా ఉన్నాడు. హ్యూగో కెల్లీ 111 బంతుల్లో 6 ఫోర్లతోటి 50 పరుగులు చేయగా ఆ తర్వాత హింజు 68 బంతుల్లో 2 ఫోర్లతోటి 35 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. వీళ్ళిద్దరు మాత్రమే రాణించారు. మరొక ఓపెనరు నిహార్ పర్మార్ 14 పరుగులు చేశారు. వీరు ముగ్గురు మాత్రమే 2 అంకెల స్కోర్ను అందుకున్నారు. మిగతా వాళ్ళంతా 1 అంకె స్కోర్కే అవుట్ కావడం జరిగింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే చేతన్ శర్మ, ఆ తర్వాత హార్దిక్ రాజు, ఆ తర్వాత కార్తికేయ వీళ్ళు ముగ్గురు కూడా తలా 2 వికెట్లు పడగొట్టగా యుద్ధజిత్ గుహ 1 వికెట్ తీయడం జరిగింది. దీంతో ఇండియా 211 పరుగుల భారీ తేడాతోటి విజయం సాధించింది. ఇక ఈ గెలుపుతోటి గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఇండియా పాయింట్ల ఖాతాను తెరిచింది. ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడినటువంటి ఇండియా 1 మ్యాచ్లో గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయి టోటల్గా 2 పాయింట్లు సాధించి ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. అయితే గ్రూప్ ఏలో మరియు గ్రూప్ బిలో 4 జట్లు ఉంటాయి. అందులో మొదటి 2 స్థానాలలో నిలిచినటువంటి జట్లు సెమీఫైనల్స్కు చేరుతాయి. సో పాకిస్తాన్ ఇప్పటికీ 2 మ్యాచ్లు గెలిచి దాదాపుగా సెమీఫైనల్ స్థానాన్ని ఖరారు చేసుకుంది. అయితే ఇండియా రేపు యూఏఈ తోటి జరగబోయేటువంటి మ్యాచ్ ఇండియాకి అత్యంత కీలకమైంది. ఆ మ్యాచ్లో గెలిచినట్లయితే ఇండియాకు కూడా సెమీస్కు చేరేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. అందులో ప్రస్తుతము శ్రీలంక తర్వాత బంగ్లాదేశ్ ఈ 2 జట్లకి సెమీఫైనల్స్కు చేరేటటువంటి ఛాన్స్ పుష్కలంగా ఉన్నాయి. గ్రూప్ ఏ నుంచి మాత్రము పాకిస్తాన్ ఆల్రెడీ దాదాపుగా చేరినట్టుగా చెప్పుకోవాలి. ఇక ఇండియాకు కాస్త ఛాన్స్ ఉంది.
అది కూడా యూఏఈ మీద రేపు మనం గెలిస్తే.